స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసినటువంటి విషయం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నూతనంగా సిపి గత 2 నెలల క్రితం అయితే ఛార్జ్ తీసుకున్నారు సాయి చైతన్య. అక్కడ నుంచి కూడా పోలీసులో కానీ ఎక్కడ అలసత్వం కనిపించినా కూడా వేటు తప్పదన్నట్టుగా కూడా ఆయన చేస్తున్నటువంటి చర్యలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు హర్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా ఇద్దరు కానిస్టేబుల్ వేర్వేరు స్టేషన్లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్లపై 2 రోజుల వ్యవధిలోనే కూడా సస్పెండ్ చేయడం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా రుద్రూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే చిన్నయ్య కూడా కొంతమందిని ఆర్మీకి పంపిస్తాను, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొని చాలా మట్టుకు కూడా ఇట్లాంటి డబ్బులన్నీ కలెక్ట్ చేసి కూడా వడ్డీలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన కూడా సంబంధించినటువంటి నిర్మల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం. 29వ తారీఖు చిన్నయ్య అనే కానిస్టేబుల్ మీద ఈ నిర్మల్ జిల్లాకు చెందినటువంటి నాగభూషణం అనేటైనా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటి అని అంటే ఈయన వీళ్ళ కొడుక్కి ఆర్మీలో జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఇతని దగ్గర నుంచి దాదాపుగా 2 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పేసి తర్వాత జాబ్ ఇప్పలేదు. ఆ విధంగానే ఆయన కావాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కూడా మళ్ళీ రిటర్న్ చేయలేదని దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ను బేస్ చేసుకొని మేము కేసు నమోదు చేసుకున్నాం. అతని మీద కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇదంతా కూడా చూసినటువంటి సిపి కూడా ఆయన పైన చర్యలు చేపట్టారు, ఆయనను సస్పెండ్ చేసినటువంటి విషయంగా చెప్పొచ్చు. మరొక రకంగా చూస్తే ఆరో టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గజానంద్ జాదవ్ అనే కానిస్టేబుల్ సైతం కూడా ఏదైతే కోర్టు సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకుంటాడు ఈ కానిస్టేబుల్, ఇక్కడ కోర్టు వ్యవహారాలకు సంబంధించి కూడా ఆయన చూస్తున్న క్రమంలో కూడా చాలా మంది దగ్గర కూడా అక్రమ వసూలు పాల్పడ్డాడని చెప్పేసి ఆయన పైన కూడా వేటు పడ్డటువంటి విషయం. దాంతో పాటు కూడా ఆయన చిట్టీలకు సంబంధించి కూడా కొంతమంది సిబ్బందితో కలిసి కూడా షూరిటీ పెట్టించుకొని వాళ్ళని సైతం మోసం చేస్తున్నాడు. కొన్ని చిట్టీలను సైతం కూడా వేసి డబ్బులు ఇవ్వకుండా కూడా ఇట్లాంటి విషయం కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో సిపి సాయి చైతన్య సైతం ఆయన పైన కూడా వేటు వేశారు. ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సిపి సాయి చైతన్య ఎవరిని కూడా ఉపేక్షించడం లేదన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సొంత డిపార్ట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగినా కూడా సహించేది లేదన్నటువంటి సింబల్ సైతం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ అర్థమైపోయింది. కింది స్థాయి సిబ్బంది కూడా చాలా అలర్ట్గా ఉంటున్నటువంటి విషయం కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొన్ని పోలీస్ స్టేషన్లు సైతం కూడా కొన్ని వ్యవహారాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణా సైతం కూడా వాళ్ళ కొంతమంది పోలీసుల కనసాయిగల్లో ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి కూడా చాలా పెద్ద మొత్తంలో చర్చ జరిగినటువంటి విషయం ఆయన దృష్టికి వెళ్ళింది. ఇప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా కూడా శాంతి భద్రతలను విఘాతం కలిగించే ఎవరిపైన సరే ఆయన చర్య తప్పదన్న విషయంగా కూడా చాలా రుజువు చేసినటువంటి క్రమం ఉంది. ఎందుకంటే నిజామాబాద్ నగరంలో కావచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా సాంఘిక కార్యకలాపాలపైన కూడా ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు, ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పొచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా తక్షణమే స్పందిస్తున్నటువంటి సిపి సాయి చైతన్య పైన కూడా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి క్రైమ్ పైన కూడా ప్రత్యేక దృష్టి సాధించాడు. ముఖ్యంగా కూడా ఏదైతే హోటల్స్ కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, ఎక్కడైనా ఇట్లాంటి ఏమైనా అక్రమ కార్యకలాపాలు ఏమైనా ఉంటే కూడా వీటిపైన కూడా చర్యలు తప్పదన్నట్టుగా కూడా ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా కూడా పోలీస్ సిబ్బంది సైతం కూడా పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఏ వీధుల్లో చూసినా కూడా పోలీసు సిబ్బంది సైతం కూడా వెహికల్ తనిఖీలు కావచ్చు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సిపి సాయి చైతన్య వచ్చి నుంచి కూడా మరింత దీనికి సంబంధించినటువంటి శాంతి భద్రతల పైన ప్రత్యేక దృష్టి సాధించడంతో కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా కూడా ఇద్దరు కానిస్టేబుల్ పైన కూడా 2 రోజుల వ్యవధిలో వేటు పడడం, ఇదంతా కూడా ఎవరు తప్పు చేస్తే కూడా ఉపేక్షించేది లేదన్న సింబల్ సైతం కూడా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.